రెడ్డికి నాణాల సేకరణ కథ ప్రముఖ రచయిత బి మురళీధరన్ సేకరించిన ప్రాచీన కాలం నాణేలను ప్రదర్శించారు. వాటి రూపకల్పన, నాణేల ప్రాముఖ్యత, అవి ఏ కాలం నాటివో సవరించడానిగా వివరించారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్ర కళాశ్రమంలో ఏర్పాటు చేసిన నాణేల ప్రదర్శన కార్యక్రమం ఆహుతులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత, నాణేల సేకరణకర్త బి మురళీధర్ మాట్లాడుతూ క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందట నుంచి కూడా భారతదేశంలో చలామణిలో ఉన్న నాణేలు తమ వద్ద ఉన్నాయని, 1వ, 2వ, 3వ, అదేవిధంగా 4, 5, 6వ శతాబ్దాల నాటి నాణేలు సైతం సేకరించారని తెలిపారు. మొఘల్ రాజులు, టిప్పు సుల్తాన్లు నాటి నాణేలు కూడా సేకరించి నేటి తరానికి తెలియజేసేలా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇక భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఆసక్తి గల వారికి ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు. నాణేల సేకరణలో తన అనుభవాలను పంచుకున్నారు. ఇక ప్రతి ఏటా ఉగాది పండుగ సందర్భంగా మిత్రమిలన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రదర్శన ఏర్పాట్లు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో చాలా సంవత్సరాలుగా నాణ్యాల సేకరణలో అభిరుచి ఉండి నాణ్యాలను సేకరిస్తున్నాను. నాణ్యాలు చరిత్రకు ప్రత్యక్ష రుజువులు, సాక్ష్యాలు. ఎవరైనా చరిత్రను మార్చవచ్చునేమో రాత ప్రతిలో కానీ దేంట్లోనన్నా, కానీ నాణ్యాలను మాత్రం మార్చలేరు. ఒక నాణ్యం ఆ రాజు యొక్క పేరును, ఆ రాజు యొక్క కాలాన్ని, ఆ రాజు యొక్క బిరుదుల్ని కూడా తెలుపుతుంది. అది ఎక్కడ మింట్ అయిందో కూడా తెలుపుతుంది. నా దగ్గర క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందటి నుంచి మన భారతదేశంలో చలామణిలో ఉన్న నాణ్యాల లాంటి ఒక చిన్న ముద్ర నాణ్యాలను, అవి నిజానికి ఇప్పుడున్న నాణ్యాల లాంటివి కావు, కేవలం వ్యాపారస్తులు, వ్యాపార వర్గాలు వాడే ఒక చిన్న ముద్ర నాణ్యాలు నేను సేకరించాను. అవే కాకుండా తర్వాత 1వ శతాబ్దము, 2వ శతాబ్దము, 3వ, 4వ శతాబ్దాల్లో ఉన్న కాయిన్స్ని కూడా నేను సేకరించాను. ఇప్పుడు ప్రాచీన భారత నాణ్యాల ప్రదర్శన కింద ఈ ప్రాచీన భారతంలో ఉన్న నాణ్యాలను మాత్రమే నేను ప్రదర్శిస్తున్నాను. ఇప్పుడున్న ఆధునిక కాలంలో వచ్చిన నాణ్యాలను ప్రదర్శించడం లేదు, అది తర్వాత రోజుల్లో ప్రదర్శిస్తాను. అయితే ఇప్పుడైతే క్రీస్తు పూర్వం నుంచి మొదలుకొని 1వ శతాబ్దం, 2వ, 3వ శతాబ్దాలు, 5, 6 శతాబ్దాలు, మొఘల్ రాజవంశాలు, తర్వాత టిప్పు సుల్తాన్, తంజావూరు రాజులు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మీరందరూ ఆసక్తి గల వారందరూ వచ్చి ఈ ప్రదర్శన తిలకించండి. మీకు చరిత్రలోకి కనుక ఆసక్తిగా ప్రయాణించేది ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ఈ నాణ్యాల ప్రదర్శన